ఇదొచ్చేసి నిన్నటి వీడియో అండి. నిన్న సండే కదా! అందరూ ఏం ప్రిపేర్ చేసుకొని తిన్నారు? నేనైతే చికెను లేదు, మటను లేదు, ఫిష్ లేదు, ఏది లేదు, అసలు నాన్ వెజే లేదు. ఉత్తి టమాటా కర్రీ చేసుకొని అందులో బాయిల్డ్ ఎగ్స్ వేసుకొని తిన్నా. అదేంటక్క నీకు చికెన్ తింటేనే కొంచెం ఎనర్జీ కదా అంటే ఫీవర్ అయినా ఏదైనా పోతుంది కదా అంటే నిజమే అండి. నాకు నిజంగానే చికెన్ ఇవన్నీ కొంచెం ఘాటుగా తింటే ఉన్న రోగాలన్నీ ఎగిరిపోతాయి. కానీ నాకొక్కదాని కోసం చూసుకుంటే మా వాడు ఉన్నాడు కదా, ఇప్పుడు నేను చికెన్ తెచ్చుకొని వండుకొని వాడి ముందు తింటుంటే మమ్మీ నాకు అన్నాడు అనుకో, నా ప్రాణం ఆగుతుందా చెప్పండి. ఇంకా అందుకని అంటే మా వాడికి కూడా ఫీవర్ ఉందని చెప్పిన కదా, నిజం చెప్పాలంటే నేను నా కొడుకు ఒకే టైప్ అన్నమాట. చికెన్ అంటే చెవులు కోసుకుంటాం. వాడు కడుపులో ఉన్నప్పుడే చికెన్ బాగా తినడం అలవాటు చేసుకున్నాను నేను. అందుకని చెప్పేసి ఇంకా వాడికి చికెన్ అన్న అండ్ బిర్యానీ కూడా ఫుల్ తినేదాన్ని అండి. అసలు ఎలా తినేదాన్నో నాకే తెలీదు బిర్యానీ. ఇప్పుడు పెట్టి మళ్ళీ 10 మినిట్స్కి పెట్టినా కూడా తినేసేదాన్ని. అట్లా తిన్నాను. ఒక్క 2 మంత్స్ తిప్పలు పెట్టాడు కానీ 9th మంత్ వరకు మస్తు తిన్న చికెన్ బిర్యానీ ఇవన్నీ. సో వాడికి కూడా అలా కడుపులో ఉన్నప్పుడు తినడం వల్ల అట్లా అలవాటు అయిందో ఏమో. ఇంకా వాడు అడుగుతుంటే నా మనసు ఒప్పుకోదు, ఇంకా వాడిని బాధ పెట్టడం ఎందుకని చెప్పి ఇలా అయితే వండుకున్న. వానికి ఓన్లీ టమాటా కర్రీ పెట్టి ఎగ్ వేసుకొని నేను నా కూతురు తినేసామన్నమాట. సో ఇవైతే రేషన్ బియ్యం చాలా బాగా ఉడికాయి. అంటే నాకేం రేషన్ కార్డు లేదు, వేరే వాళ్ళకి వస్తే అక్కడ బియ్యం తీసుకున్నాము. ఎలా ఉడుకుతుందో చూద్దామని. కానీ చాలా బాగుంది. బియ్యం అయితే మంచిగా వచ్చినాయి. ఇంకా మాకెప్పుడు వస్తుందో చూడాలి రేషన్ కార్డు. అవును, ఇంతకీ మీ సైడ్ వచ్చిందా అండి?